Hello friends, welcome to CSB IAS Academy. So now we are going to discuss two issues. One is about pangolins and the other one is about వరల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ 2020. ఇప్పుడు మనం రెండు ఇష్యూస్ చూడబోతున్నాం. ఒకటి ప్యాంగోలిన్స్కి సంబంధించి, రెండోది వరల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ 2020 అని చెప్పేసి నిన్న రిలీజ్ అయింది, దానికి సంబంధించి. సో ప్యాంగోలిన్, యాజ్ యూ నో, ఇట్ ఈస్ మ్యామెల్. సో ఇట్ ఈస్ అన్ ఇన్సెక్టివోరస్ మ్యామెల్ అండ్ ఇట్ ఈస్ అ నాక్టర్నల్ క్రీచర్. సో మీరు ఇక్కడ పక్కన ఫోటో చూడొచ్చు. సో ప్యాంగోలిన్ అనేది ఇది ఒక మ్యామెల్, తెలుగులో క్షీరదం అంటాం, ఇంగ్లీష్లో మ్యామెల్ అంటాం. సో మ్యామెల్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ వర్టిబ్రేట్ యానిమల్ విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై మ్యామరీ గ్లాండ్స్. సో మ్యామరీ గ్లాండ్స్ కనుక ఉండి, సో ఆ మ్యామరీ గ్లాండ్స్ ఫీమేల్స్లో మిల్క్ను ప్రొడ్యూస్ చేసి, ఆ మిల్క్తో కనుక సంతానాన్ని ఫీడ్ చేస్తే, దెన్ వీ కన్సిడర్ అన్ యానిమల్ యాజ్ ఎ మ్యామెల్. సో దే ఆర్ వర్టిబ్రేట్ యానిమల్స్, సో విచ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ మ్యామరీ గ్లాండ్స్. సో క్షీరదాలు అంటాం తెలుగులో, అంటే తమ సంతానానికి పాలిచ్చి పెంచే జీవులు. సో సో అట్లా ప్యాంగోలిన్ అనేది కూడా ఒక మ్యామల్. మామూలుగా ఇది ఇన్సెక్ట్స్ మీద ఆధారపడుతుంది, అంటే ఆహారం కోసం ఇన్సెక్ట్స్ని తింటూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నాక్టర్నల్ క్రియేచర్. సో ఆహారం కోసం రాత్రిపూట మాత్రమే బయటకు వస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ షై ఇన్ నేచర్. మామూలుగా ఇది ఏదైనా జీవి ఎదురుపడ్డా, ఎవరైనా కనపడ్డా కూడా వెంటనే ముడుచుకుపోతుంది. దీని శరీరం మీద మనం స్కేల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. స్కేల్స్ అంటాం, తెలుగులో పొలుసులు అంటాం. సో ఈ స్కేల్స్ వాటికి యాక్చువల్గా ప్రొటెక్టివ్గా ఉంటాయి, కానీ అవే వాటికి శాపం అయిపోయాయి. ఎలా అంటే, సో దీస్ స్కేల్స్ దే ఆర్ మేడప్ ఆఫ్ కెరాటిన్ ప్రోటీన్. సో మన వేలి గోర్లు ఏవైతే ఉన్నాయో, నెయిల్స్ ఆఫ్ అవర్ ఫింగర్స్, సో అవి దే ఆర్ ఆల్సో మేడప్ ఆఫ్ కెరాటిన్ ప్రోటీన్. సో మన వేళ్ళకున్న గోర్లు ఏ కెరాటిన్ ప్రోటీన్తో అయితే తయారై ఉన్నాయో, అవే కెరాటిన్ ప్రోటీన్తో ఈ పొలుసులు కూడా తయారై ఉన్నాయి. బట్ చైనీస్ థింక్ దట్, చైనీస్ ఆ మ్యాటర్కి వస్తే చైనానే కాకుండా చాలా సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో, సో దే బిలీవ్ దట్ ఈ పొలుసుల్ని కనుక కాల్చి పొడి చేస్తే వచ్చే బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదని దే యూజ్ ఇట్ యాజ్ ఏ కాంపోనెంట్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్స్. సో వాళ్ళ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, ట్రెడిషనల్ మెడిసినల్ సిస్టమ్, సో అందులో దీన్ని ఒక ఇంగ్రీడియంట్ కింద వాడతారన్నట్టు. ఓకే, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో the ash which is collected by burning these scales, so they use it as an ingredient in the traditional Chinese medicine. సో ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో, అంటే చైనా సాంప్రదాయక వైద్య విధానంలో, ఈ పొలుసుల్ని బూడిద చేయడం ద్వారా వచ్చిన పొడిని సాంప్రదాయక వైద్యంకి సంబంధించిన మందుల్లో దీన్ని ఒక ఇంగ్రీడియంట్ కింద వాడుతుంటారన్నట్టు. సో అదే కాకుండా చైనా అండ్ వియత్నాం లాంటి దేశాల్లో దీన్ని ఒక డెలికసీ కింద, ఒక వంటకం కింద కూడా వాడుతుంటారు. మామూలుగా పెద్ద పెద్ద ఫంక్షన్లు జరిగినప్పుడు, పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఈ ప్యాంగోలిన్ మీట్ ద్వారా వండిన వంటల్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారన్నట్టు. సో ఈ రెండు కారణాల కారణంగా ఈ ప్యాంగోలిన్ని ఇల్లీగల్గా పోచింగ్ చేయడం, అంటే ఇల్లీగల్గా వేటాడడం, ఇల్లీగల్గా దాన్ని ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్, అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి పంపించడం, అదేవిధంగా దాన్ని ట్రేడింగ్, అంటే దాన్ని అమ్మడం, కొనుగోలు చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. సో ఇది ప్యాంగోలిన్కి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ప్యాంగోలిన్లో ఒక 8 జాతులు ఉన్నాయి. దెర్ ఆర్ 8 స్పెసీస్ ఆఫ్ ప్యాంగోలిన్స్, సో విచ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ఏషియా అండ్ ఆఫ్రికా. ఆసియాలోను ఆఫ్రికాలోను ఈ 8 స్పెసీస్ ఆఫ్ ప్యాంగోలిన్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి, ఆర్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో మన ఇండియాలో మాత్రం 2 స్పెసీస్ ఆఫ్ ప్యాంగోలిన్స్ ఉన్నాయి అక్రాస్ 15 స్టేట్స్. మన దేశంలో 15 రాష్ట్రాల్లో ఒక 2 స్పెసీస్ ఆఫ్ ప్యాంగోలిన్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే, చైనా మొన్న జూన్ 8వ తేదీన, మనం ఇందాక చెప్పుకున్నాం ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో ప్యాంగోలిన్ స్కేల్స్ని పొడి చేసి వాడతారని చెప్పేసి, అదేవిధంగా ప్యాంగోలిన్ మీట్ని కూడా చైనాలో వాడతారు అని చెప్పేసి మనం చూసాం. సో మనం ఫస్ట్ కోవిడ్-19 కేసు మనకి చైనాలోని వుహాన్లో రిపోర్ట్ అయింది. సో చైనాకు సంబంధించిన వుహాన్ అని చెప్పేసి ఒక నగరంలో ఫస్ట్ కోవిడ్-19 కేస్ రిపోర్ట్ అయింది. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్, సో ఈ SARS-CoV-2 సార్స్ కరోనా వైరస్ అనేది
చైనాలో ఉన్న జంతువుల మాంసం అమ్మే మార్కెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెట్ మార్కెట్స్ అంటాం. వెట్ మార్కెట్స్. ఓకే. సో, చైనాలో ఈ జంతు మాంసాన్ని అమ్మే మార్కెట్‌లని వెట్ మార్కెట్స్ అంటాం. ఆ వెట్ మార్కెట్స్ వల్లనే ఆహ్, జంతువుల నుంచి మనుషులకి ఈ వైరస్ ట్రాన్స్‌మిట్ అయ్యింది అని జెప్పేసి ఒక సస్పిషన్ ఉంది. ఒక ఒక భావన ఉంది మామూలుగా మెడికల్ ఫ్రెటర్నిటీలో. అయితే ఇది ప్రూవ్ అయింది కాదు. అంటే నిజంగానే జంతువుల నుంచి మనుషులకి ఈ వైరస్ సోకింది అనేది ఇంకా ప్రూవ్ కావట్లేదు. బట్ ఈ ఈ కారణంగా అంటే వుహాన్‌లో వెట్ మార్కెట్స్ నుంచి ఈ ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకి ట్రాన్స్మిట్ అయింది అని చెప్పేసి ఒక నమ్మకం వల్ల ప్రపంచవ్యాప్తంగా చైనా వాళ్ళ డైటరీ ప్రాక్టీసెస్ మీద అంటే చైనా వాళ్ళ ఆహార పద్ధతుల మీద చాలా వరకు ఒక నెగెటివ్ ఎఫెక్ట్ ఏర్పడింది. అంటే చైనా వాళ్ళు ఏది పడితే అది తింటారు. ఆ జంతువు, ఈ జంతువు, కీటకాలు, చిన్న చిన్న వార్మ్స్ ఇలాంటివన్నీ ఏది చూడకుండా ఏది పడితే అదే తింటారు. అందుకని చెప్పేసి అక్కడి నుంచే రోగాలు పుడుతున్నాయి. అవి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి అని చెప్పేసి ఒక నెగెటివ్ భావన వచ్చింది. ఈ నేపథ్యంలో అదే ఈ చైనా ఈ నిర్ణయం తీసుకుందని చాలామంది చెప్తున్నారు. సో, ఏం చేసింది చైనా అంటే, చైనా అప్‌గ్రేడెడ్ ద లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అకార్డెడ్ టు పాంగోలిన్స్ యాస్ వెల్ యాస్ ఇట్ ఆల్సో బ్యాన్డ్ ఆల్ ద కమర్షియల్ ట్రేడ్ ఆఫ్ పాంగోలిన్స్. సో, పాంగోలిన్స్‌కి ఇప్పటివరకు ఏదైతే చైనాలో ప్రొటెక్షన్ లెవెల్ ఉందో, ఆ ప్రొటెక్షన్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేశారు. అంటే ఇక ముందు పాంగోలిన్స్‌ని ఎవరు వేటాడకూడదు. దాన్ని ఇల్లీగల్‌గా కలిగి ఉండకూడదు. దాన్ని ట్రేడింగ్ చేయకూడదు. ఓకే. సో, దాని లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్‌ని పెంచారు. ఒకవేళ దాన్ని వేటాడితే దానికి అనుగుణంగా పెనాల్టీ అండ్ జైల్ టర్మ్ ఉంటుంది. ఓకే. అంతే కాకుండా చైనీస్ ఫార్మకోపియా అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ అఫీషియల్ బుక్ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్ విచ్ కంటైన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ మెడిసిన్స్. అంటే మెడిసిన్స్‌కి సంబంధించి అందులో ఏ ఇంగ్రీడియెంట్స్ వాడాలి, దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, అంటే ఆ పర్టిక్యులర్ డ్రగ్‌ని లేదా ఆ పర్టిక్యులర్ మెడిసిన్‌ని ఎలా ప్రిపేర్ చేయాలి, దాన్ని ఎలా అడ్మినిస్టర్ చేయాలి, అంటే ఓరల్‌గా అడ్మినిస్టర్ చేయాలా, ఇంట్రావెనస్ ఇంజెక్షన్ ద్వారా అడ్మినిస్టర్ చేయాలా, ఒకవేళ ఆ డ్రగ్ వేసుకుంటే ఎలాంటి అడ్వర్స్ రియాక్షన్స్ ఉంటాయి. సో, ఇలా ఒక డ్రగ్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మోనోగ్రాఫ్‌ల రూపంలో కంపైల్ చేయబడి ఉంటాయి. దాన్ని ఫార్మకోపియా అంటాం. సో, ఫార్మకోపియా అనేది ఏ దేశానికి ఆ దేశానికి ప్రత్యేకంగా ఆ గవర్నమెంట్ ఆ దేశానికి సంబంధించిన ఈ మెడిసిన్‌కి సంబంధించిన ఇన్‌స్టిట్యూషన్స్ చేత ప్రిపేర్ చేయించి అందుబాటులోకి తీసుకొస్తుందన్నట్టు. సో, అట్లా చైనీస్ ఫార్మకోపియాలో ఇప్పటి వరకు ఏ డ్రగ్స్‌లో అయితే పాంగోలిన్‌కి సంబంధించిన స్కేల్స్ నుంచి తీసిన బూడిదని వాడుతున్నారో, సో, దాన్ని ఎక్స్‌క్లూడ్ చేయమని చెప్పేసి చైనీస్ ఫార్మకోపియాలో ఈ 2020 ఎడిషన్‌లో మార్పులు చేశారు. సో, ఆ పాంగోలిన్స్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే వాడుతున్నారో దానికి ఆల్టర్‌నేటివ్స్ కూడా ఈ చైనీస్ ఫార్మకోపియాలో సజెస్ట్ చేశారు. సో, ఆ రకంగా చైనా వ్యాప్తంగా పాంగోలిన్స్ యొక్క ట్రేడ్‌ని చైనా బ్యాన్ చేసిందన్నట్టు. ఓకే. ఆహ్, సో, అంతకంటే ముందు పాంగోలిన్స్ అనేవి వరల్డ్స్ మోస్ట్ ట్రాఫిక్డ్ మ్యామిల్స్. సో, ప్రపంచవ్యాప్తంగా ట్రాఫికింగ్‌కి గురైతున్న లేదా అక్రమ రవాణాకి గురవుతున్న మ్యామిల్స్ ఏవైనా ఉన్నాయంటే అవి పాంగోలిన్స్ అని చెప్పి చెప్తారు. ఓకే. భారతదేశంలో ఈ పాంగోలిన్స్‌ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా పరిరక్షిస్తున్నారు. సో, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో మనకు తెలుసు 6 షెడ్యూల్స్ ఉంటాయి. సో, ఈ షెడ్యూల్స్ ఏంటి అంటే ఆయా యానిమల్స్‌కి సంబంధించిన ప్రొటెక్షన్ స్టేటస్ అంటే యానిమల్స్‌ని ఎక్కువ ప్రొటెక్షన్ అంటే ఎక్కువగా కాపాడాలి. ప్రొటెక్షన్స్‌ని కాస్త లిబరల్‌గా ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని షెడ్యూల్స్‌ని రిలీజ్ చేశారు. సో, దేర్ ఆర్ 6 షెడ్యూల్స్. సో, షెడ్యూల్ 1 అండ్ 2 దే హావ్ అకార్డెడ్ హైయెస్ట్ ప్రొటెక్షన్. అంటే వాటికి అత్యధిక రక్షణ కల్పించబడుతుంది. లైక్ టైగర్, చీతా, ఇప్పుడు మనం చూస్తున్న ఆహ్, పాంగోలిన్. సో, ఇలాంటివన్నీ గూడా షెడ్యూల్ 1లో ఉన్నాయి. అంటే వీటిని వేటాడడం పూర్తిగా నిషేధం. ఒకవేళ వేటాడితే దాదాపు 7 సంవత్సరాల జైలు శిక్ష అండ్ పెనాల్టీ గూడా విధిస్తారన్నట్టు. ఓకే. షెడ్యూల్ 1 అండ్ 2. సో, షెడ్యూల్డ్ 3 అండ్ 4కి ఏంటంటే వీటిని గూడా వేటాడొద్దు. కాకపోతే షెడ్యూల్ 1 అండ్ 2తో పోలిస్తే వీటిని వేటాడినందుకు శిక్షలనేవి కాస్త తక్కువగా ఉంటాయి. సో, ఆ రకంగా లోయర్ ప్రొటెక్షన్ వెన్ కంపేర్డ్ టు షెడ్యూల్డ్ 1 అండ్ 2 యానిమల్స్. సో, షెడ్యూల్డ్ 5లో ఏంటంటే దీస్ యానిమల్స్ కెన్ బి హంటెడ్. సో, ఈ యానిమల్స్‌ని వేటాడొచ్చు, పోచింగ్ జేయొచ్చు. సో, ఎప్పుడు అంటే అవి కనుక లోకల్ ఎకోసిస్టమ్‌ని లైక్ అక్కడున్న క్రాప్స్‌కి గనక డ్యామేజ్ కలిగిస్తే, అక్కడున్న జనాలకి గనక ఏదైనా నష్టం కలిగిస్తే వాటిని వేటాడొచ్చు. సో, లైక్ మన ర్యాట్‌ని, మైస్‌ని, వైల్డ్ బోర్స్, కొన్నిసార్లు మంకీస్ వీటన్నిటిని గూడా షెడ్యూల్డ్ 5లో చేరుస్తారు. సో, వాటిని దే కెన్ బి హంటెడ్. షెడ్యూల్డ్ 6లో వచ్చేసి కొన్ని ప్లాంట్స్‌ని కల్టివేట్ చేయొద్దు అని జెప్పేసి ప్రొహిబిట్ జేశారు. సో, లైక్ పిచర్ ప్లాంట్ తెలుగులో కూజా మొక్క అంటాం. సో, ఈ ప్లాంట్‌లో ఏంటంటే
దే ఆర్ కార్నివోరస్ ప్లాంట్. పిచర్ లాంటి అంటే ఒక కూజా లాంటి నిర్మాణం ఉంటుంది. యాక్చువల్‌గా ఆకే రూపాంతరం చెంది పిచర్ లాగా తయారవుతుంది. దాంట్లో గనుక ఏదైనా ఒక ఇన్సెక్ట్ గాని ఏదైనా వచ్చేస్తే దాన్ని కన్జ్యూమ్ చేసేసుకుంటుందన్నట్టు ఆ ప్లాంట్. సో, ఇట్లా కొన్ని ప్లాంట్స్‌ని వాడొద్దు అని జెప్పేసి వాటిని కల్టివేట్ చేయొద్దని జెప్పేసి ప్రొహిబిట్ చేస్తూ షెడ్యూల్డ్ 6ని తీసుకొచ్చారు. సో, షెడ్యూల్ 6లో లైక్ పిచర్ ప్లాంట్, రెడ్ వాండా, బ్లూ వాండా ఇలాంటి ప్లాంట్స్ ఉంటాయి. సో, అలా పాంగోలిన్స్‌కి టైగర్స్‌తో సమానంగా షెడ్యూల్డ్ 1లో ప్రొటెక్షన్ స్టేటస్ కల్పించారు. ఓకే. టైగర్స్‌కి ఏ రకంగా ప్రొటెక్షన్ ఉందో పాంగోలిన్‌కి కూడా అదే ప్రొటెక్షన్ ఉంది. కాకపోతే ఈ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్‌లో దీన్ని వాడడం కారణంగా చైనా, వియత్నాం ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్‌లో వీటికున్న డిమాండ్ కారణంగా మన దేశంలో గూడా దీన్ని ఇల్లీగల్‌గా పోచింగ్ చేస్తున్నారు. ఇల్లీగల్‌గా వీటిని భూటాన్, మయన్మార్, నేపాల్ గుండా చైనా మరియు ఇతర సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్‌కి తరలిస్తున్నారన్నట్టు. సో, ఎంత తీవ్రంగా ఉంది ఇది అంటే 2009, 2017 మధ్య లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ దాదాపు 6,000 పాంగోలిన్స్‌ని పట్టుకున్నాయి. లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ లైక్ పోలీస్ గావచ్చు. సో, వీళ్ళు దాదాపు ఒక 6,000 పాంగోలిన్స్‌ని సీజ్ చేశారన్నట్టు. అంటే ఇవి పట్టుకున్న పాంగోలిన్స్. సో, ఇంకా చాలా కొన్ని వేలలో పాంగోలిన్స్ ట్రాఫికింగ్‌కి నిరాటంకంగా గురవుతూనే ఉన్నాయి. సో, ఇది ఈ నంబర్ ఎవరిచ్చారు అంటే ట్రాఫిక్ అని చెప్పేసి ఒక ఎన్‌జీఓ ఉంది. సో, ఈ ఎన్‌జీఓ ఏంటి అంటే వైల్డ్ యానిమల్స్ అండ్ వైల్డ్ ప్లాంట్స్‌కి సంబంధించిన ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద వర్క్ చేస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా వైల్డ్ యానిమల్స్, వైల్డ్ ప్లాంట్స్ ఏ రకంగా ట్రేడింగ్ జరుగుతున్నాయి, అందులో ఇల్లీగల్ ట్రేడింగ్ ఏంటి, సో దానికి సంబంధించిన నెంబర్స్ అన్నీ లెక్క తీసి, సో ఒక రకంగా ఆ ఇన్ఫర్మేషన్ని ఆయా గవర్నమెంట్స్‌కి చేరవేసి బయోడైవర్సిటీ కన్జర్వేషన్స్‌కి, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కి తోడ్పడుతుందన్నట్టు. సో ట్రాఫిక్ ఈజ్ అన్ ఎన్‌జీఓ విచ్ ఈజ్ వర్కింగ్ ఆన్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ అండ్ వైల్డ్ లైఫ్ ప్లాంట్స్ ట్రేడ్ ఇంటర్నేషనల్లీ. ఓకే. సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు చైనా గవర్నమెంట్ బ్యాన్ విధించడానికంటే ముందే సైట్స్ అని చెప్పేసి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా. సో సైట్స్ అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఉంది. సో ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫౌనా అండ్ ఫ్లోరా. ఓకే. ప్రపంచవ్యాప్తంగా వైల్డ్ లైఫ్ అంటే వైల్డ్ యానిమల్స్ కావచ్చు, వైల్డ్ ప్లాంట్స్ కావచ్చు, అడవుల్లో ఉండే ఆహ్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్. సో వాటి యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఇట్ షుడ్ నాట్ థ్రెటెన్ దేర్ ఓన్ సర్వైవల్. సో వాటి ఉనికిని, వాటి జీవనాన్ని, వాటి నెంబర్స్‌ని కంప్లీట్‌గా ఎక్స్‌టింక్ట్ చేసేలాగా ఉండకూడదు. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఇట్ షుడ్ బి సస్టైనబుల్. సో ఈ యానిమల్స్‌ని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అమ్మడం అనేది, ఈ యానిమల్ పార్ట్స్‌ని అమ్మడం అనేది మొత్తంగా వాటి జాతిని, వాటి ఉనికిని ప్రమాదంలో పడేసేలాగా ఉండొద్దు. ఇట్ షుడ్ బి సస్టైనబుల్. దోస్ యానిమల్స్ విచ్ ఫేస్ ఎక్స్‌టింక్షన్ దే షుడ్ బి కన్జర్వ్డ్. సో ఈ ఉద్దేశంతోని సైట్స్ అని చెప్పేసి ఒక కన్వెన్షన్‌ని తీసుకొచ్చారు. ఐయూసీఎన్ మెంబర్ కంట్రీస్ ఒకసారి వాషింగ్టన్ కన్సెన్సస్ అని చెప్పేసి వాషింగ్టన్‌లో సమావేశమైనప్పుడు, సో వాళ్ళు ఇట్లా వైల్డ్ లైఫ్ ట్రేడ్‌ని కంట్రోల్ చేయాలి, దాన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒక వాలంటరీ అగ్రీమెంట్‌ని తీసుకొచ్చారు. సైట్స్ అని చెప్పేసి అంటే ఇందులో ఈ సైట్స్ మీద సైన్ చేయడం, చేయకపోవడం అంటే ఈ సైట్స్ ఒప్పందాన్ని అంగీకరించకపోవడం అనేది వాలంటరీ. అయినా కూడా ఒక్కసారి ఈ ఒప్పందంలో చేరితే మాత్రం ఈ సైట్స్ అనేది ఈ అగ్రిమెంట్ అనేది లీగల్లీ బైండింగ్. అంటే ఈ సైట్స్ ద్వారా ఇచ్చే గైడ్‌లైన్స్ గాని, ఈ సైట్స్ ఒప్పందం ద్వారా రూపొందించిన ఫ్రేమ్‌వర్క్‌ని గాని ఖచ్చితంగా ఆయా పార్టీస్ అంటే ఆ ఒప్పందాన్ని ఒప్పుకొని అంగీకరించి సంతకం పెట్టిన మెంబర్ నేషన్స్‌ని పార్టీస్ అంటాం. సో ఆ పార్టీస్ మీద ఈ ఒప్పందం అనేది లీగల్‌గా బైండింగ్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఒప్పందాన్ని పాటించి తీరాలి. ఓకే. సో అందుకని చెప్పేసి సైట్స్‌ని ఆయా నేషనల్ లాస్‌లో భాగంగా చేస్తారు. అంటే ఇప్పుడు మన దేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది. సో దాంట్లో భాగంగా ఈ సైట్స్ కన్వెన్షన్ ద్వారా ఇచ్చిన గైడ్‌లైన్స్‌ని గాని, డైరెక్టివ్స్‌ని గాని, ఒక ఫ్రేమ్‌వర్క్ ఏదైతే ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్ ఉంటుందో దాన్ని ఇందులో భాగంగా నేషనల్ లాస్‌లో భాగంగా చేస్తారన్నట్టు. ఓకే. సో ఆ రకంగా సైట్స్‌ని ఆయా దేశాల్లో గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేసినట్లు అవుతుందన్నట్టు. ఓకే. ఆహ్, ఓకే. మరి ఈ పాంగోలిన్‌కి సంబంధించి మన దేశంలో షెడ్యూల్డ్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో చేర్చారు. అందుకని చెప్పేసి హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చారు అని చెప్పేసి చదువుకున్నా. మరి ఇంతకీ ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో దాని పరిస్థితి ఏంటి? ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా థ్రెటెన్డ్ స్పీసీస్ అంటే వాటి నంబర్స్ ఈ స్పెసీస్
సంబంధించిన యానిమల్స్ అనేవి ఏదో ఒక రూపంలో ఎక్స్టింక్షన్ని ఫేస్ చేస్తున్నాయి. అంటే అంతరించిపోయే స్థితిలో ఉన్నాయన్నట్టు. వాటి నెంబర్స్ అనేవి క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. సో, దానికి ఏదైనా కారణాలు అయ్యుండొచ్చు. లైక్ హంటింగ్ గావచ్చు, ఇల్లీగల్ ట్రేడింగ్ గావచ్చు, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అంటే వాటి సహజ ఆవాసాలనేవి క్రమక్రమంగా ఏదో ఒక రూపంలో ఉనికిని కోల్పోతున్నాయన్నట్టు. సో, అదే విధంగా కొన్ని ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, కొన్ని నేచురల్ కలామిటీస్ మొన్న చూసాం మనం ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్. సో, ఆస్ట్రేలియాలో చాలా వరకు అడవులు తగలబడిపోయాయి. చాలా కోలాస్, చాలా కంగారూస్ చనిపోయాయి ఈ బుష్ ఫైర్స్ కారణంగా. సో, అట్లా కొన్ని సహజ కారణాల వల్ల కావచ్చు, కొన్ని మ్యాన్ ఇండ్యూస్డ్ కండిషన్స్ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ అంటాం మనం. సో, ఈ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, ఏదైనా సరే ఒక జాతి, ఒక జంతు జాతి, ఒక వృక్ష జాతి ఆహ్, దా కనుక ఒక స్ట్రెస్‌ని ఎదుర్కొంటూ ఉంటే వాటిని ఐయూసీఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ఒక రెడ్ లిస్ట్ రూపంలో తీసుకొస్తుంది, వాటిని క్లాసిఫై చేస్తుంది అన్నట్టు. సో, ఆ లిస్టులో చైనా మనం ఇందాక చదువుకున్నాం. ఇవి మొత్తం 8 జాతులు ఉన్నాయి పాంగోలిన్స్‌లో. అందులో 2 జాతులు ఇండియాలో ఉన్నాయని చెప్పేసి. ఇండియాలో ఉన్న పాంగోలిన్స్ దే ఆర్ ఇన్ ఎండేంజర్డ్ కండిషన్. అదే చైనాలో ఉన్నవి, చైనా అండ్ ఇండోనేషియా ఈ ప్రాంతంలో ఉన్నాయని దే ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ కండిషన్. సో, ఈ క్రిటికల్లీ ఎండేంజర్డ్ దాటితే ఇంకా ఎక్స్టింక్షనే. అంటే వాటి జాతి మొత్తం సమూలంగా అంతరించిపోతుందన్నట్టు. సో, ఇప్పుడు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి చైనీస్ స్పెసీస్ అన్నీ గూడా. సో, వీటితో పోలిస్తే ఆఫ్రికన్ స్పెసీస్ దే ఆర్ ఆహ్, ఆహ్, వల్నరబుల్ అంటే వాటి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది ఈ రెండిటితో పోలిస్తే. ఓకే. సో, దట్ ఈస్ ద ఐయూసీఎన్ స్టేటస్ ఆఫ్ ఆహ్, పాంగోలిన్స్. సో, ఇందాక మనం సైట్స్ గురించి మాట్లాడుకున్నాం. సైట్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ అగ్రీమెంట్ అని చెప్పేసి. సైట్స్ 2017లోనే దీన్ని బ్యాన్ చేసింది. అంటే పాంగోలిన్స్‌కి సంబంధించిన ఇంటర్నేషనల్ బ్యాన్ విధించింది. అయినా కూడా చైనాలో వాటిని ఇప్పటికీ వాడుతుండేవాళ్ళు. ఇప్పుడు కోవిడ్-19 నేపథ్యంలో దాన్ని ఆపేశారు. ఓకే. సో, భారత్‌లో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఎస్టాబ్లిష్ చేశారు. సో, ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. సో, ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో, ఎందుకు పెట్టారు ఇది అంటే టు కంబాట్ ఆర్గనైజ్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ ఇన్ ఇండియా. సో, వైల్డ్ లైఫ్‌కి సంబంధించిన క్రైమ్స్ లైక్ పోచింగ్ కావచ్చు, ఇల్లీగల్ ట్రేడ్ కావచ్చు, హంటింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాటిని ఇంటెలిజెన్స్ లాగా పనిచేసి వాటి రిపోర్ట్స్‌ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి, లా ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసెస్‌కి ఇది ఇన్ఫార్మ్ చేస్తుంది వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. సో దట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అదే విధంగా ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్‌కి సంబంధించిన ఏవైనా ఐడియాస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే గవర్నమెంట్స్‌కి సజెస్ట్ చేస్తుంది. వైల్డ్ లైఫ్ డేటాకి సంబంధించిన ఒక డేటాబేస్‌ని మెయింటైన్ చేస్తుంది వైల్డ్ లైఫ్ క్రైమ్‌కి సంబంధించి. సో, ఇది మనం పాంగోలిన్ బేస్‌గా చేసుకొని రకరకాల అంశాలు మ్యామల్స్ అంటే చూసాం. దీస్ ఆర్ వర్టిబ్రేట్ యానిమల్స్ విచ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ మామరీ గ్లాండ్స్. సో, సెకండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ చూసాం. ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్ స్పీసీస్ చూసాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ 1972 చూసాం. ట్రాఫికింగ్ అంటే ఏంటో చూసాం. సైట్స్ అండ్ డబ్ల్యూసీసీబీ చూసాం. ఫార్మకోపియా చూసాం. సో, దట్స్ ఆల్ అబౌట్ పాంగోలిన్స్. పాంగోలిన్స్ అనేది ఇప్పటికైతే చైనాలో బతికి బట్టగట్టినట్లే. ఇక రెండో టాపిక్ వచ్చేసి వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ రిపోర్ట్ 2020 నిన్న రిలీజ్ అయిన రిపోర్ట్ ఇది. సో, ఎవరు రిలీజ్ చేస్తారు ఈ రిపోర్ట్ అంటే ఇట్స్ అన్ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. సో, ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేది ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ విచ్ ఈస్ బేస్డ్ ఇన్ స్విట్జర్లాండ్ అండ్ సింగపూర్. సో, స్విట్జర్లాండ్ అండ్ సింగపూర్‌లో ఉన్న ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఐఎండి. సో, వాళ్ళు రిలీజ్ చేసే యాన్యువల్ రిపోర్ట్ ఇది. సో, వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ రిపోర్ట్. సో, ఈ కాంపిటీటివ్‌నెస్ రిపోర్ట్‌లో కాంపిటీటివ్‌నెస్ ఆధారంగా ఒక 63 కంట్రీస్‌ని ర్యాంకింగ్ ఇచ్చారు. ఒక ఇండెక్స్ రిలీజ్ చేశారు. వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్ అని చెప్పేసి. అందులో టాప్ 1లో సింగపూర్ వచ్చింది. సెకండ్ పొజిషన్ డెన్మార్క్, థర్డ్ వన్ స్విట్జర్లాండ్. ఇక్కడ మనం టాప్ 10 కంట్రీస్ లిస్ట్ చేసాం. సో, ఇండియాస్ పొజిషన్ ఈజ్ 43rd. సో, ఇండియా లాస్ట్ ఇయర్ కూడా 43rd పొజిషన్‌లోనే ఉంది. సో, సేమ్ ర్యాంక్‌లో ఇప్పుడు ఈ ఇయర్ కూడా కంటిన్యూ అవుతా వచ్చింది. ఓకే. సో, ఏ ఏరియాస్‌లో ఇండియా ఇంప్రూవ్ అయింది అంటే లైక్ ఎంప్లాయ్‌మెంట్ గ్రోత్‌లో, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్, హైటెక్ ఎక్స్‌పోర్ట్స్, ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్, పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ ఇలాంటి ఏరియాస్‌లో ఇండియా ఇంప్రూవ్ అయింది. బట్ కొన్ని ఏరియాస్ లైక్ ఎక్స్‌చేంజ్ రేట్ స్టెబిలిటీ అంటే డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువ, రియల్ జీడీపీ గ్రోత్ రేట్, కాంపిటీటివ్ లెజిస్లేషన్ అండ్ టాక్సెస్.
సో కాంపిటేటివ్ లెజిస్లేషన్ అని చెప్పేసి మన దగ్గర ఇండియాలో కాంపిటీషన్ యాక్ట్ అని చెప్పేసి ఆ కాంపిటీషన్ యాక్ట్ 2002 ఉంది. సో వ్యాపారంలో పోటీతత్వాన్ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన చట్టం. సో దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని చాలా రోజుల నుంచి డిబేట్ నడుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో అట్లా కాంపిటేటివ్ లెజిస్లేషన్లో ఉన్న లోపాలు, మన ట్యాక్స్ సిస్టంలో ఉన్న లోపాలు, వీటి కారణంగా మన పొజిషన్ అనేది పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదు. అవే కాకుండా కొన్ని ట్రెడిషనల్ వీక్నెసెస్ ఉన్నాయి ఇవి మన దగ్గర. ఏంటి అంటే మనం ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద పెట్టే ఖర్చు మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. సో లైక్ మనం ఎడ్యుకేషన్ మీద అరౌండ్ 5-6% ఆఫ్ జీడిపి పెడతాం ఖర్చు. అదేవిధంగా మెడిసిన్ ఆర్ హెల్త్ కేర్ మీద ఓన్లీ 1.5% ఆఫ్ అవర్ జీడిపి ఖర్చు పెడతాం. అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అంతగా అభివృద్ధి చెందని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, టెలికమ్యూనికేషన్స్ ఇవన్నీ వస్తాయి. సో అవి మిగతా దేశాలతో పోలిస్తే చాలా పూర్ స్టేట్లో ఉన్నాయి. అందుకని చెప్పేసి మన పొజిషన్ అనేది అవుట్ ఆఫ్ 63 నేషన్స్ వీఆర్ ర్యాంక్డ్ ఎట్ 43rd. ఓకే. సో అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వరల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అనేది ఐఎండి, ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్, రిలీజ్ చేస్తే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అనేది ఇంకొకటి ఉంది. సో ఇది కూడా ఒక యాన్యువల్ రిపోర్టే. సో ఇట్ ఈస్ రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో అందుకని కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పేసి ఈ టాపిక్ తీసుకున్నాం. సో వరల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ ఏమో ఐఎండి రిలీజ్ చేస్తే, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ ఏమో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చింది ఎడిషన్, 2019 ఎడిషన్. అందులో సేమ్ సింగపూరే టాప్ ఇక్కడ కూడా. సో మనం పైన చూసాం, ఇక్కడ కూడా వరల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్లో కూడా సింగపూరే టాప్. సో ఇక్కడ టాప్ 10 కంట్రీస్ ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది. సో దాదాపు ఒక 114 ఇండికేటర్స్ ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇస్తారు, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్కి సంబంధించిన ర్యాంకింగ్. సో 141 దేశాలని ఎవాల్యుయేట్ చేశారు. అందులో ఇండియా 68th పొజిషన్లో ఉంది. సో వరల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్లోనేమో ఇండెక్స్లోనేమో 43rd పొజిషన్ అవుట్ ఆఫ్ 63 నేషన్స్. సో అదే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్లోనేమో 68th ర్యాంక్ అవుట్ ఆఫ్ 141 నేషన్స్. ఓకే, అది తేడా. అసలు కాంపిటేటివ్నెస్, ఎకనామిక్ కాంపిటేటివ్నెస్ అంటే ఏంటి? మనం ఇందాక నుంచి వరల్డ్ కాంపిటేటివ్నెస్, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అంటున్నాం. కాంపిటేటివ్నెస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, పాలసీస్, ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మైన్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ కంట్రీ. ఒక కంట్రీ యొక్క అవుట్పుట్ క్వాలిటీని, ఆ కంట్రీ యొక్క ప్రొడక్టివిటీని డిటర్మైన్ చేసే ఇన్స్టిట్యూషన్స్, పాలసీస్ని, ఫ్యాక్టర్స్ని కనుక మనం ఒక హోల్ ఒక మొత్తంగా కనుక చూస్తే దాన్ని కాంపిటేటివ్నెస్ అంటాం. ఓకే, కాంపిటేటివ్నెస్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, పాలసీస్ అండ్ ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మైన్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ కంట్రీ. ఓకే, ఇంకా రకరకాలుగా డిఫైన్ చేస్తారు, కానీ ఇక్కడ ప్రొడక్టివిటీ అనే మాట ఇంపార్టెంట్. ఒక కంట్రీ యొక్క ఉత్పాదకత, ఒక కంట్రీ యొక్క ప్రొడక్టివిటీ, అవుట్పుట్ క్వాలిటీ, సో అనేది మనకి కీ ఫ్యాక్టర్స్. ఆ ప్రొడక్టివిటీ ఆధారంగా ఒక కంట్రీ కాంపిటేటివా కాదా అనేది డిటర్మైన్ చేస్తాం. ఓకే, సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన డెఫినేషన్ అది. సో ఆ రకంగా ప్రొడక్టివిటీ పరంగా చూస్తే భారత్ చాలా అంశాల్లో మెరుగుపడాల్సి ఉంది. పైన మనం చూసుకున్నట్టు ఒక దేశంలో పౌరుల యొక్క ఓవరాల్ ప్రొడక్టివిటీ పెరగాలి అంటే, ఓవరాల్గా ఆ కంట్రీ అవుట్పుట్ పెరగాలి అంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాల్సింది హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. ఈ మూడిట్లో భారత్ ట్రెడిషనల్గా చాలా పూర్గా ఉంది కాబట్టి మన ర్యాంకింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఫస్ట్ మనం చైనా లాగా ఎడ్యుకేషన్, హెల్త్ మీద, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి వాటిని కనుక మనం దారిలోకి తీసుకురాగలిగితే, అక్కడ కనుక అప్గ్రేడ్ కాగలిగితే మన ర్యాంకింగ్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. దానికి తగ్గట్టు అంటే ఈ మూడు కనుక మనకి బాగుంటే దాని ప్రభావం మిగతా వాటి మీద, మన ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్గా మారుతాయి, మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి బలంగా తయారవుతాయి, మన రూపీ అనేది చాలా బలంగా మారుతుంది, అంటే అప్రిషియేట్ అవుతుంది లేదా స్టేబిలైజ్ అవుతుంది అట్లీస్ట్. సో ఎంప్లాయ్మెంట్ కూడా క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అండ్ ఎంప్లాయ్మెంట్లో గ్రోత్ కూడా ఉంటుంది. సో ఇలా బేసిక్గా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తే మన కాంపిటేటివ్నెస్ కూడా పెరుగుతుంది. ఓకే, తద్వారా ప్రొడక్టివిటీ ఆఫ్ ద కంట్రీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎందుకు ఈ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇది ఒక రకంగా గవర్నమెంట్స్కి, ప్రైవేట్ సెక్టార్కి, ఆ దేశంలో ఉన్న సివిల్ సొసైటీకి ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ టూల్ టు డిటర్మైన్ ఆర్ టు ఎవాల్యుయేట్ దేర్ పర్ఫార్మెన్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఈ ఇండెక్స్ ఆధారంగా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకొని
ప్రొడక్టివిటీని పెంచడానికి, ప్రాస్పరిటీని పెంచడానికి చర్యలు తీసుకోవడానికి ఇది ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది అన్నట్టు. అదేవిధంగా ర్యాంకింగ్ చూసి, అంటే ర్యాంకింగ్ అంటే సింగపూర్ టాప్లో ఉంది, ఓకే, డెన్మార్క్ సెకండ్ పొజిషన్లో ఉంది. సో ఈ ర్యాంకింగ్ వల్ల ఏంటంటే ఆయా దేశాలను ఇన్స్పిరేషన్గా తీసుకొని కాంపిటీషన్గా భావించి ఆయా దేశాల్లో అమలవుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకోవడమో లేదా సొంతంగా కొన్ని మెథడ్స్ని ఇన్నోవేట్ చేయడం ద్వారానో వాటి ర్యాంకింగ్ని మెరుగుపరచుకోవడానికి ఈ దేశాలు పోటీ పడతాయి అని చెప్పేసి ఈ ఇండెక్స్ని తీసుకురావడం లేదా ఈ రిపోర్ట్ని తీసుకురావడంలో ఉద్దేశం. ఓకే, సో ఇట్ హెల్ప్స్ ద నేషన్స్ టు ఐడెంటిఫై బెస్ట్ ప్రాక్టీసెస్ అరౌండ్ ద వరల్డ్ అండ్ ఇఫ్ పాసిబుల్ ఇన్కార్పొరేట్ దెమ్ ఇంటూ దేర్ ఓన్ పాలసీస్. సో వాటి పాలసీస్లో కూడా వాటిని ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దట్స్ అబౌట్ పాంగోలిన్స్ అండ్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్. సో డోంట్ కన్ఫ్యూజ్ ఇట్ విత్ Global Competitiveness Report, which is released by World Economic Forum. So that's all. Thank you.